బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అని కొంతమంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. మొండి సందులోకి ప్రవేశించింది మావోయిస్ట్ పార్టీ. ముందుకి దారి లేదు, వెనక్కి వచ్చే అవకాశం లేదని చెప్పి అది హరడింది. నేను పత్రికాముఖంగా వారికి కూడా తెలుసు. మావోయిస్టులకి గత కొన్ని రోజులుగా వీడియోలు పెడుతూనే ఉన్నాను. పూర్తిగా ప్రాణాలు కోల్పోక ముందే అప్రమత్తం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వర్గశత్రు నిర్మూలన అనే పేరుతో పెట్టుబడిదారుల్ని, భూస్వాముల్ని చంపేస్తామని చెప్పి తీర్మానించుకుని బహిరంగ జీవనంలో కాకుండా రహస్య జీవనంలో ఉంటూ మావోయిస్ట్ పార్టీ చేస్తున్న విధానం ఫలితం సాధించదు. అది విచక్షణ రహితమైంది, అవగాహన రహితమైంది, మానవత్వ విధానానికి వ్యతిరేకమైంది, వ్యవస్థ క్రమానుగతంగా మారే విధానానికి పొసిగేది కాదు. ఇది అర్థం చేసుకుని తక్షణంగా నేను మరొక మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ సాహిత్యం మొత్తంలో అత్యుత్తమ పుస్తకం నాదే, అత్యుత్తమ మార్గం నాదే. కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతం నేను ప్రకటించింది. అర్థం చేసుకుని ఒక దారికి రండి. విలువైన ప్రాణాలు కోల్పోకుండా ఎర్రజెండా భుజాన వేసుకుని కమ్యూనిస్ట్ విప్లవం సాధించేటువంటి, రాజ్యాంగం వెలుగులోనే సాధించేటువంటి మార్గంలోకి రమ్మని మరొకసారి పిలుపునిస్తున్నాను. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.